అమరావతిలో కృష్ణానదీ తీరాన కొలువైన శ్రీ అమరేశ్వర స్వామి దేవాలయం భారతదేశంలోని పంచారామ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయంలోని శివలింగాన్ని దేవతల రాజైన ఇంద్రుడు ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ శివలింగం ఒకానొక కాలములో శ్రీరామచంద్రుని చేత పూజింపబడిన శివలింగముగా ప్రసిద్ధిగాంచింది. త్రిపురాసుర సంహార సమయములో కుమారస్వామి చేత విరగగొట్టబడిన శివలింగం ముక్కలలో ఒకటి ఇక్కడ పడిందని పురాణాలు వివరిస్తున్నాయి. పంచారామాలలో ఒకటైన అమరారామమే ఈ అమరావతి. కృతయుగంలోనే ఆవిర్భవించిన విశిష్ట పుణ్యక్షేత్రం. పురాణాలలో క్రౌంచ తీర్థముగా దీనిని పేర్కొనబడింది. ఇక్కడి శివలింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించి అమరేశ్వరుడనే నామకరణం చేసి పూజించినట్లు స్థల పురాణం తెలియజేస్తుంది. ఇక్కడి శివలింగం అత్యంత ఎత్తైనదిగా ఉండటము వల్ల అర్చకులు ఒక పీఠం మీదకు ఎక్కి ప్రతినిత్యం అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. శివలింగం రోజురోజుకి ఎత్తు పెరుగుతూ ఉండటం వల్ల నిలిపేందుకు ఒక మేకును శివలింగం తల మీద కొట్టడం జరిగింది. శివలింగం పైభాగంలో రక్తం మరక ఏర్పడింది. నేటికి ఆ రక్తపు మరక ఉంది. దీనిని భక్తులు గమనించవచ్చు. దేవతల గురువు బృహస్పతి ఆదేశము మేరకు ఆ కాలములో ఈ శివలింగము చుట్టూ పరివార దేవతలను ప్రతిష్ఠించారని, అమరుల నివాస ప్రాంతముగా మారిన కారణముగా ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరు వచ్చిందని పురాణ కథనాలు వివరిస్తున్నాయి.